ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు గతకాలం అంతా మనల్ని కాచి కాపాడి, ప్రత్యేకంగా గత రాత్రి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాల సమయం మనకిచ్చిన మెలకును బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. ఆమేన్. తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను మనం ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. అనుదినము మాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు. నీ కృప కొరకే నీకు స్తోత్రం తండ్రి. ప్రత్యేకంగా ఈ దినాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము చేసే ప్రార్థన విజ్ఞాపంలో మీరు తోడుగా ఉండండి. నిన్ను ఆరాధిస్తుండగా నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, మీరే మాతో మాట్లాడమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఇంకనూ అనేక మంది జాయిన్ అయి వీక్షించడానికి కూడా నీ కృపను అనుగ్రహించండి. ఈ తర్వాత కూడా దేవా, వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరచదగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము, జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము, జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. బిగ్గరగా స్వరమెత్తి యేసు నామము, జయ జయము, సాతాను శక్తులు లయం లయము. ఆమేన్. యేసు నామము, జయ జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము.
బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామం సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము పాడదాం నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా దేవా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కోరుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడవు
declare your name. మరణ భయము, శత్రు భయము, ప్రతి విధమైన భయము పోనుగాక. ఓ మరణ భయమంత పోయెను, శత్రు భీతి అంత తొలగించెను. మరణ భయమంత పోయెను, శత్రు భీతి అంత తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కోరుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడ. నీవు కోరుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడవు. ఓటమిని అంత తీసివేసి, రోగాన్ని అంత మార్పివేసి. ఓటమిని అంత తీసివేసి, రోగాన్ని అంత మార్పివేసి. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షగా. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షగా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కోరుకవు, నీవు నిదురపోదవా, ఇశ్రాయేలును నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిత్యము నీ పక్షమున దేవుడయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడవు. Hallelujah. Oh, we worship you, Jesus. Begin to praise the name of the Lord everywhere, everywhere, wherever you are. Hallelujah, hallelujah, hallelujah. ఎక్కడున్నా సరే దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. యేసయ్యా నీకు స్తోత్రం. నా పక్షమునున్న దేవానికి వందనాలు. నా తోడున్న దేవానికి స్తోత్రం. నా పక్షంగా యుద్ధము చేయవాడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. Hallelujah, hallelujah. We praise your name, we praise your name, O Lord. Oh, hallelujah, hallelujah. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదిన. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో.
భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా yes Lord, నిరాశ నన్నెన్నడూ ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం. మరోసారి భయమేమి లేదయ్యా, భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా నిరాశ నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. యావే యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. Let's sing యావే again. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. సంగమంతా చేతులెత్తి యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. నీవు కునుకవు దేవా దేవా, ఓ ఇశ్రాయేలును కాపాడువాడవు. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ప్రార్థనా పోరాటమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. స్టార్టింగ్ ద డే విత్ గాడ్, దేవునితో అనుదినము ప్రారంభిద్దాం అనేటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్క్ చాప్టర్ 1 verse 35. Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. యేసు ప్రభువారు ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఆయన అరణ్య ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఇంకా తన పరిచర్య ప్రారంభించకముందు, ఇంకా ప్రజల్ని కలుసుకోకముందు, ఇంకా అందరికీ స్వస్థతలను ప్రార్థనలు చేయకముందు, లేదా తను ప్రసంగించకముందు ఆయన వేకువజామున లేచి తండ్రితో సమయాన్ని గడుపుతున్నాడు. మొదటి మాట, జీసస్ ప్రయారిటైజ్డ్ ప్రేయర్. యేసు ప్రభువారు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి అంశాన్ని మనం చూసాం. నిన్నటి దినాన మార్నింగ్ ప్రేయర్ గివ్స్ స్ట్రెంగ్త్ అనే అంశాన్ని మనం ఆలోచన చేశాం. ఉదయకాల ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుందని మనము ఆలోచన చేశాం. మన శోధనలు జయించేటువంటి బలము, అలాగే మన యొక్క బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసినటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే అంశాన్ని మనం ఆలోచన చేశాం. అయితే ఈరోజు మార్నింగ్ ప్రేయర్ బ్రింగ్స్ క్లారిటీ. ఉదయకాల ప్రార్థన
స్పష్టతను ఇస్తుంది. ఆమేన్. నిజమే, మనకు చాలాసార్లు స్పష్టత లేనటువంటి సమయాలు ఎన్నో ఉంటాయి. ఇది చేయాలా, అది చేయాలా, ఇది మంచిదా, ఇది మంచిది కాదా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఏది దేవుని చిత్తము, నేను ఎలాగ కనుగొనాలి, ఎలా దేవుడు నాకు తెలియజేస్తాడు, లేకపోతే నేను చేస్తుంది సరైందేనా కాదా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఉదయకాలం ప్రభు పాదసదిలో దేవా నిన్నే ప్రాధాన్యతగా ఎంచి నీవు తప్ప మరొకరు లేరని నీ మీదే ఆనుకుంటున్నాను, నిన్నే వేడుకుంటున్నాను అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే తగిన కృపను మనకు దయచేసి మనము నడవలసినటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ డివైన్ డైరెక్షన్. ప్రార్థన యొక్క అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దైవికముగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో అనేక స్వరాలు ఉన్నాయి, అనేక శబ్దాలు మనకు వినపడుతూ ఉంటాయి. కానీ ప్రార్థనలో దేవుని స్వరాన్ని మనం వినగలం. ఆమేన్. కాబట్టి ఎన్ని స్వరాలు ఉన్నప్పటికీ, ఎంతమంది ఎన్ని చెప్తున్నా, ఉదయాన్నే వేకువజామునే ప్రభు సన్నిధిలో వేచి ఉండి ప్రభు స్వరాన్ని వినే అలవాటును మనం చేసుకునే వారికి ఉండాలి. సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. Proverbs chapter 3 verse 5 and 6. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your path. Amen. God promises guidance to those who seek him. ఎవరైతే ఆయన సన్నిధిలో వేచి ఉంటారో, ఆయన మీద ఆధారపడతారో వారిని దేవుడు నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నంబర్ 1, గాడ్ రివీల్స్ హిస్ విల్. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ప్రార్థన ఏం చేస్తుందనంటే మన యొక్క హృదయాన్ని, మన తలంపులను, మన ఆలోచనలన్నింటినీ కూడా దేవుని యొక్క ఆలోచనలతోటి సమముగా చేస్తుంది. ప్రేయర్ అలైన్స్ us with the heart of God, with the purpose of God. అయితే ఈ తరచుగా ప్రతిదినము ప్రార్థన చేయడాన్ని బట్టి, ప్రభుతో మన దినాన్ని ప్రారంభించబడ్డాన్ని బట్టి మనము మన సొంత ఇష్టాన్ని ప్రార్థన చేయం. దేవా నేను ఇది అనుకుంటున్నాను, ఇదే జరిగించు అని మనం అడగము. కానీ దేవా శ్రేష్టమైనది నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క ఉద్దేశములు అయ్యా నా జీవితంలో నెరవేర్చండి, నీ చిత్తమే జరుగునుగాక అని మనం అడిగేవారిగా ఉంటాం. యేసు ప్రభువారు కూడా గెత్సేమనే తోటలో అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే జరుగునుగాక అని తను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేస్తూ ఉంటే దేవాతి దేవుడు మనకు స్పష్టత రావాలంటే మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. అప్పుడు మన మార్గములను, మన త్రోవలను ఆయన సరళము చేసి మనల్ని నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. కీర్తనలు 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. Psalm 143 verse 10. Teach me to do your will, for you are my God. Your spirit is good. Lead me in the land of uprightness. Amen. నీవే నా దేవుడువు, అయ్యా నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించడానికి నన్ను నడిపించు అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా టీచ్ మీ టు డూ యువర్ విల్, నీ చిత్తాన్ని జరిగించుట నాకు నేర్పించండి. ఎందుకంటే నువ్వు మంచి దేవుడువు, మంచి స్థలముల్లో మమ్మల్ని నడిపించే దేవుడువు. కాబట్టి మేము ఏ మార్గంలో నడవాలో, ఏ పని మేము చేయాలో, ఏది నీ చిత్తము మాకు స్పష్టతను దయచేయి అని మనం వేడుకునే వారిగా ఉండాలి. మనందరం కూడా ఏమని ప్రార్థన చేస్తామంటే దాదాపుగా ఎక్కువ మంది ఆఫెన్ వి ఆస్క్ గాడ్ టు బ్లెస్ అవర్ ప్లాన్స్. అయ్యా నా ప్రణాళికలను మీరు ఆశీర్వదించండి, నేను ఏదైతే అనుకుంటున్నానో వాటన్నిటిని కూడా అయ్యా మీరు ఆశీర్వదించి అవన్నీ కూడా జరిగేటట్లుగా మీరు చూడండి అని అడుగుతాం. కానీ అయ్యా నీ చిత్తం ఏమై ఉన్నది, నీ ప్రణాళిక ఏమై ఉన్నది నాకు తెలియజేయి అని అడిగేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నా ప్లాన్స్ని దేవా మీరు ఆశీర్వదించడం కాదు, నీ ప్లాన్స్ నా జీవితంలో అమలుపరిచేటట్లుగా నేను నీకు అనుగుణంగా జీవించడానికి సహాయం దయచేయండి అని మనము అడిగేవారిగా ఉందాం. ప్రేయర్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ వాట్
గాడ్ వాంట్స్ అస్ టు డూ. దేవుడు మన జీవితంలో ఏమి చేయాలని ఆశపడుతున్నాడు, ఏమి చేయాలని అనుకుంటున్నాడో అనేది ప్రార్థన మనకేం చేస్తుందంటే అది అర్థం చేసుకునేడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అలాగే ఎక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు, వేర్ గాడ్ వాంట్స్ టు టేక్ అస్ మనకు అర్థమవుతుంది. అలాగే హౌ గాడ్ వాంట్స్ అస్ టు రెస్పాండ్, దేవుడికి మనం ఎలాగ జవాబు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడో అది కూడా ప్రార్థనలో దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి సరి అయిన దిశను, సరి అయినటువంటి నిర్ణయాలను, సరి అయినటువంటి సమయాన్ని, ఇవన్నీ కూడా సరిగ్గా మన జీవితంలో జరగడానికి మనకు స్పష్టత కావాలంటే ప్రభు పాదసన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నెంబర్ 2, గాడ్ గివ్స్ విజ్డమ్ ఫర్ డెసిషన్స్. దేవుడు నిర్ణయాలను తీసుకోవడానికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన జ్ఞానమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎవ్రీ డే ఇన్వాల్వ్స్ డెసిషన్స్, అవునా కాదండి? ప్రతిరోజు కూడా మనము ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉదయం మొదలు పెడితే రాత్రి మనం పడుకునేంత వరకు కూడా ఎంపిక చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దాన్ని బట్టే మన దినము కొనసాగుతుంది కదా. వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎన్ని డెసిషన్స్ అంటే చెప్పలేము. అన్ని నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది వేసుకోవాలా, ఇది వేసుకోవాలా, నేను అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, ఇది చేయాలా అది చేయనా, ఫస్ట్ అది మొదలు పెట్టాలా ఇది మొదలు పెట్టాలా, వాళ్ళతో మాట్లాడాలా లేదా, ఫస్ట్ నేను ఇటు వెళ్ళాలా. ఎన్ని రకాలైనటువంటి నిర్ణయాలు మనం ప్రతిరోజు తీసుకుంటామంటే చాలా నిర్ణయాలు మనం తీసుకుంటాం. సమ్ డెసిషన్స్ సీమ్ స్మాల్ బట్ కెన్ ఎఫెక్ట్ అవర్ ఫ్యూచర్. కొన్ని నిర్ణయాలు చాలా చిన్నగా అనిపిస్తాయి, దీన్ని కూడా నేను ప్రార్థన చేయాలా అని అనిపించవచ్చు, కానీ ఆ చిన్న నిర్ణయాలే మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే ప్రభు మనకి నడిపిస్తున్న విధానంలో ప్రభు దగ్గర నుండి స్పష్టతను కలిగి తీసుకోవడం మంచిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. జేమ్స్ చాప్టర్ 1:5. If any of you lacks wisdom, let him ask of God, who gives to all liberty and without reproach, and it will be given to him. Amen. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందా, కొదువుగా ఉందా? మీరు దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు ఆయనని ఎవరిని కూడా గద్దింపక ధారాళముగా దయచేసేటువంటి దేవుడు. అయ్యా, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదండి, ఎలా నేను వ్యవహరించాలో, ఏది సరి అయినదో, ఏ మార్గంలో నేను నడవాలో నాకు అర్థం కావట్లేదు, అయ్యా నీ జ్ఞానాన్ని నాకు దయచేయి అని మనము అడిగేవారిగా ఉండాలి. వెన్ వి ప్రే, గాడ్ గివ్స్ విజ్డమ్ దట్ హ్యూమన్ అండర్స్టాండింగ్ కెనాట్ ప్రొవైడ్. మానవుల యొక్క మేధస్సు, మానవుల యొక్క ఆలోచనలు, సలహాలు అందించలేనంతగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే తగిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. దావీదు కూడా యుద్ధము చేయడానికంటే ముందు పదే పదే ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నన్ను వెళ్ళమంటావా, యుద్ధం చేయమంటావా, ఇది నీ చిత్తమేనా కాదా అని పదే పదే దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. దేవుని ద్వారా నడిపింపబడినప్పుడు చాలా గొప్ప విధానాల్లో దావీదుకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దేవుని సన్నిధిలో ప్రతిసారి కూడా దావీదు అడుగుతూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అబ్రహామును పిలవగా అబ్రహాము దేవుని మీద ఆధారపడి ఎటు వెళ్ళాలో తెలీదు, నేను నీకు చూపించే దేశానికి నీవు రా అని చెప్పినప్పుడు ఆ దేశం ఎక్కడున్నది, ఎటు వెళ్ళాలి, ఎలా ఉంటుంది అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము దేవుని మీద ఆధారపడి ఎక్కడికి వెళ్ళినా సరే బలిపీఠమును కడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మేఘము కదలగా వారు కదులుతూ ఉన్నారు. దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆమేన్. కాబట్టి ఈ ఉదయకాల సమయం మనమందరము కూడా, దేవా నీ చిత్తం ఏమై ఉన్నది నాకు స్పష్టత దయచేయండి, తెలియచేయండి, నీ ఉద్దేశ ప్రకారంగా నేను నడవడానికి సహాయం దయచేయండి అని మనం అడిగేవారిగా ఉండాలి. ఏదైనా నిర్ణయం మనం తీసుకునే ముందుగా మనం ప్రార్థన చేయాలి. బిఫోర్ మేకింగ్ డెసిషన్స్, ప్రే ఫస్ట్, సీక్ గాడ్స్ వర్డ్,
లిసన్ టు హిస్ లీడింగ్. ఈ 3 విషయాలు కూడా మనం చేయాలి. మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించాలి, వెతకాలి. దేవుడు వాక్యానుసారంగా మనకి ఏది తెలియజేస్తున్నాడో మనం అడగాలి. అలాగే మూడవదిగా ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం నడిచేటువంటి వారిగా ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన స్వరాన్ని వినేవారిగా మనం ఉండాలి. గాడ్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ సేఫర్ దెన్ హ్యూమన్ రీజనింగ్. మానవుల యొక్క లెక్కలు, మానవుల యొక్క ప్రాక్టికాలిటీ లేదా మానవుల యొక్క రీజనింగ్, ఇలా చేస్తే అలా జరుగుతుంది కాబట్టి అలా చేయాలి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నడిపిస్తే ఎన్ని మానవులు మాటలున్నా, ఎంత మేధస్సుతో మానవులు మనకు తెలియజేస్తున్నప్పటికీ కూడా దేవుడు నడిపింపు ముందు అవన్నీ వ్యర్థమే. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి, ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభువారు, ఆయన దేవుని కుమారుడు, తన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. యేసు ప్రభువారికే ప్రార్థన అంత అవసరమైతే మనకి ఇంకెంత ప్రార్థన కావాలి? మనము కూడా ప్రతి ఉదయాన్నే ప్రభు సన్నిధిలో ప్రార్థనతో, ప్రభుతో ప్రారంభించేవారిగా మనం ఉందాం. ఈ ఉదయకాల ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని ఇస్తుంది, దేవుడి చిత్తాన్ని తెలియజేస్తుంది, దేవుడి బలాన్ని ఇస్తుంది, అలాగే దేవుని జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంత మంచి ప్రార్థనా సమయాన్ని, ప్రార్థనా పోరాటాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవుని మాటలు వింటూ, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తూ మన దినాన్ని ప్రారంభించడాన్ని బట్టి దేవుడు ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, మనకు కావలసిన ప్రతి అవసరతలను కూడా ఆయన తీర్చే దేవుడిగా ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. Lamentations chapter 3 verse 22 and 23. Through the Lord's mercies we are not consumed, because his compassion fails not. They are new every morning. Great is your faithfulness. ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ఆయన మనల్ని నడిపిస్తుండగా మనం నడిచేవారిగా ఉండాలి. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ విత్ గాడ్. ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశముగా ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దేవునితో గడిపేవారిగా, దేవునిని కలుసుకునేవారిగా మనం ఉండాలి. ఏదో లేచి త్వరగా మన యొక్క పనుల్లోకి మనం పడిపోకుండా, వెంటనే లేచి అయ్యో టైం అయిపోయిందని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకుండా, ఉదయాన్నే కాస్త పెందలకడగా లేచి ప్రభుతో మనము గడిపేటువంటి వారిగా మనం ఉందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము గడుపుతామో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఉదయాన్నే లేద్దాం, ప్రభుతో మన దినాన్ని గడుపుదాం, ప్రార్థనా పోరాటంలో జాయిన్ అవుదాం, ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. ఎప్పుడైతే మనం దేవునితో ప్రారంభిస్తామో ఆ రోజు గొప్ప కాన్ఫిడెన్స్ తోటి, సమాధానంతోటి, బలముతోటి, విజయోత్సాహముగా మన దినాన్ని మనం కొనసాగించేటువంటి వారికి ఉంటాం. కాబట్టి రేపటి నుండి ఇంకా మీరేం చేయండి అంటే ఇంకాస్త మెలకుగా ఉదయాన్నే లేచి ప్రభు పాద సన్నిధిలో మీ ఫోన్తోనో లేకపోతే ఇంకేదంతోనో లేకపోతే పనులన్నింటినో కూడా ఈ భారాలతో కాకుండా కాస్త ప్రశాంతంగా ప్రభు పాద సన్నిధిలో గడపడానికి, వేచి ఉండడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, తద్వారా ప్రభుతో మీ దినాన్ని ప్రారంభించడానికి మీరు తీర్మానం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఏ డే దట్ బిగిన్స్ విత్ గాడ్ ఈజ్ ఎ డే దట్ ఈస్ గైడెడ్ బై గాడ్. ఏ దినమైతే నువ్వు ప్రభుతో ప్రారంభిస్తావో ఆ దినమంతా కూడా ప్రభువే నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము అనుదినము నీతో ప్రారంభించడానికి సహాయం దయచేయండి. నీతో ప్రారంభించినప్పుడు అయ్యా మా జీవితంలో గొప్ప స్పష్టతను మీరు దయచేస్తారు. దేవా, ఎందరైతే నేను ప్రభువా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో
ఇప్పుడే వారికి స్పష్టత కలుగునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమేదో వారు గ్రహించడానికి సహాయం దయచేయండి. నీ ద్వారా నడిపింపబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు. సువార్త విరివిగా ప్రకటించడానికి సహాయం దయచేయండి. అయ్యా ఎందరో నన్ను ప్రభు నశించిపోతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మల రక్షణ కొరకు నేను వేడుకుంటున్నాము, సహాయం దయచేయండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చిన దేవా, అయ్యా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలను మీరు మాకు దయచేయండి. అలాగే భూమిని నన్న ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. సంఘము కొరకే విశాలమైనటువంటి స్థలాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం. పార్కింగ్ ప్లేస్ నైనా ప్రభు మీరు మాకు దయచేయండి, కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి నీకు స్తోత్రం. గృహాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సొంత గృహాలు నీ బిడ్డలకు దయచేయండి. వాహనం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాహనములు దయచేయండి. యవన బిడ్డలకు నైనా ప్రభా మంచి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. గొప్ప రాజానికి వందనాలు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. మూయబడిన గర్భములు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఎందరైతే నన్ను ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో యేసు అధికార గల నామములో ప్రతి ఆర్థిక సమస్యలను మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులను కూడా మీరు కొట్టివేయండి. నీకు స్తోత్రం. వ్యాపారంలోని బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా నీకు స్తోత్రం. రోగముతో, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరిప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆదివారం జరుగుతున్న 4 ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి. బ్రాంచ్ చర్చెస్ అన్నింటిలో జరుగుతున్న ఆరాధనల కొరకే నీకు స్తోత్రం. మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు కూడా ఎంతో దీవెనకరంగా జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు గంభీరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఈ విధంగా ప్రార్థించడానికి, నీతో మా దినమును ప్రారంభించడానికి మీరిస్తున్న ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీతో గడపడానికి సహాయం దయచేయండి. ప్రార్థన పోరాటంలో ఇంకా అనేక మంది బిడ్డలు జాయిన్ అయ్యి వీక్షించి దీవించబడడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ మీరు దీవెనకరంగా జరిగించండి. అయ్యా నీకు వందనాలు. మా సంఘానికి నెనప్రభు మీరు ఇచ్చినటువంటి నెనప్రభు భారాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి సోమవారం ఆరాధన టీవీలో వస్తున్నటువంటి ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా ప్రేయర్ టవర్ కూడా అనేక మంది వచ్చి ప్రార్థన చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఎందరైతే నెనప్రభు దుఃఖంలో ఉన్నారో, వారి నెనప్రభు అవసరతలో ఉన్నారో, నెనప్రభు నిజంలో వేడుకుంటున్నారో వారందరికీ కూడా తగిన జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బ్రాంచ్ చర్చెస్ అన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇచ్చినటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు. వారిని ఇంకా నువ్వు మెండుగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నెనప్రభు మీరు వాడుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. సహదాసులందరిని బట్టి కూడా నీకు స్తోత్రం. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రం. శాంతి సమాధానం మీరు దయచేయండి. సువార్త విరివిగా నెనప్రభ బూదిగంతముల వరకు ప్రకటించబడడానికి సహాయం దయచేయండి. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తంతో కప్పండి. తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే నీ కృపను అనుగ్రహించండి. అయ్యా సమస్తమును మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని, నీ ప్రియబిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు దయచేసి మీరే మహిమ పొందమని సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మాతో మాట్లాడిన దేవా, ఇంకను నన్ను ప్రభా మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ నీ స్పష్టతను ప్రతి ఒక్కరికి దయచేసి నీ శక్తిని, నీ బలాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున సన్నిధి, సహవాసము చేరున మనకును సకల లోకంలోని పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.